సింగోటం రాము హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ జిలానీని ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. మనీ, జిలానీ ఇద్దరు కూడా అసోసియేట్ గా ఏర్పడి గ్యాంగ్ ను నడుపుతున్నారు. జిలానీపై ఇప్పటికే హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, బెదిరింపుల కేసులు కూడా ఉన్నాయి. మాధాపూర్లోని ఓ ల్యాండ్ వివాదంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పులు జరిపిన ఘటనలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇక కులసుంపూర్, కాలాపత్తర్లో హత్యాయత్నం కేసులు, గుడిమల్కాపూర్లో ఓ యువకుడిని హత్య చేసిన కేసులోనూ జిలానీ ఉన్నాడు. సింగోటం రాము హత్య కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసులో అయితే రౌడీ షీటర్ జిలానీను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించినట్టు అర్థమవుతుంది. అయితే దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొన్న అర్ధరాత్రి రాముని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులు 10 మంది నిందితులు కూడా హత్య అనంతరం అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 6 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని కోసం గాలిస్తున్నారు. దీనిపైనే జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఎవరైతే నసీమా, ఆమె తల్లి ఇద్దరు ఈ హత్యకు ప్లాన్ చేసి ఈ ముఠా హెల్ప్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నిందితురాలు గతంలో కూడా బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి రాముకు పరిచయం ఏర్పడి ఆమెతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఈ హత్యకు కారణం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ జిలానీకి సంబంధించి సుపారీ తీసుకొని జిలానీ అతని గ్యాంగ్ ఈ హత్యలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇంకా పారిపోయిన వారి వివరాలు కూడా పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. దీనిపైన ఈ రోజు మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.